ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట దానియేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 30వ వచనములో, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడేను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇది ఎందు నిమిత్తము ఈ మర్మము అంటే ఇదొక కలభావం. అందులో ఇక్కడ ఏమంటాడు, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. అంటే ఇది కల వచ్చింది నెబుకద్నెజర్ రాజుకి. ఈ మర్మం ఒక భావం చెప్పవలసింది కూడా మరి ఆ రాజుకే చెప్పాలి. అయితే ఎందుకు కల వచ్చింది, ఎందుకే మర్మము రాజుకు చెప్పాలి అంటే, ఇది యాక్చువల్గా దానియేలు గారిని ఏదో గొప్ప చేయాలని దేవుడు ఆ కల పెట్టలేదు. ఈ నెబుకద్నెజర్ని ఆయన హృదయాన్ని మార్చారని దేవుడు ఆ కలభావాన్ని అతనికి కళను తీసుకొచ్చి ఉన్నాడు. ఆ భావాన్ని చెప్పుటకు దానియేలుని అక్కడ నిర్మించి ఉన్నాడు. చూడండి ఎంత ఇదిగా దేవుడు దానియేలు మాట్లాడుచున్నాడంటే, ఇందులో 2 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి తగ్గింపు, దేవుని యందు తగ్గింపు దానియేలులో కనపడుతుంది. ఇంకొకటి దేవుని మహిమపరచడం. చూడండి, ఎక్కడైతే మనం తగ్గించుకుంటూ ఉంటామో అక్కడ దేవుడి యొక్క నామము మహిమపరుస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు, కానీ కొంతమంది అయితే వారికి ఏదైనా తెలిస్తే వారు ఎంతగా ఇదిగానో ఫీల్ అయిపోతారు. అంటే మాకే తెలుసు, మేము చెప్పేదే సత్యము, మా వాక్యం మంచిదని ఈ రోజుల్లో చాలామంది ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని యొక్క ప్రవక్తలు తగ్గించుకున్న వారే ఉన్నారు. ఇక అందరికంటే ఎక్కువగా తగ్గించుకుంది అది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. అన్నిటి మీద అధికారం పొందిన దేవుడు ఆయన తగ్గించుకొని ఎన్నో విషయాలకి మర్మాలు చెప్పి ఉన్నాడు. ఎందరికో సూచకులు చూపించి ఉన్నాడు. మరి ఈనాడు ఈ దానియేలు కాలంలో మరి నెబుకద్నెజర్ హృదయం మారుస్తానికి ఎలా అయితే కల వచ్చినదో, మరి యేసుక్రీస్తు వారి కాలంలో కూడా పరిసయ్యులు సద్దూకయ్యులకి మరి ప్రధాన యాజకులకు కూడా ఒక మర్మాలు చెప్పడానికి ఎన్నో సూచక్రియలు అద్భుతాలు దేవుడు చేసి ఉన్నారు. కానీ వారు గ్రహించలేకున్నారు. సమస్తము కోల్పోయిన తర్వాత వారు గ్రహించుకున్నారు. అందుకే చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుడు ప్రతి విషయంలోనూ మనకి ఏదో ఒకటి చెప్పాలని చూస్తాడు. ఏదో రీతిగా మనకి తెలియచెప్పాలని ఆయన చూస్తూ ఉంటాడు. కానీ చాలామంది ఏంటంటే వినరు, పట్టించుకోరు, జ్ఞానము పెట్టరు, ఆలోచించరు. మనకు కాదులని దాటిపోతూ ఉంటారు. కానీ దేవుడు విడిచిపెట్టాడు. ఏదో ఒక రీతిగా మీతో మాట్లాడాలని చూస్తాడు, ఏదో రీతిగా మిమ్మల్ని ఆదరించాలని చూస్తాడు, ఏదో ఒక రీతిగా దేవుడు మిమ్మల్ని మీకు దగ్గరగా అవ్వాలి, మీ హృదయాలు ఆయన వైపు తిప్పుకోవాలని ఆయన ఆపేక్షిస్తూ ఉంటాడు. కానీ చాలామందికి అర్థం కాదు. చూడండి, ఈ రోజుల్లో దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. నిన్ను, నన్ను, అందరినీ, సమస్తం ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన హస్తాలతో భద్రపరిచున్నాడు. కానీ తెలియక నీవు ఒక్కొక్కసారి ఆ చేతులని విదిలించుకుని పారిపోతూ ఉంటావు. దేవుని యొక్క చేయిని విడిచిపెట్టి మరి దూరం అవుతూ ఉంటావు. చూడండి, ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని ఇస్తాడు. ప్రతిదానికి కొన్ని మర్మాలకి, అర్థాలకి దేవుడు చెప్తూ ఉంటాడు. నీ జీవితంలో ఏమి కోల్పోయావు, దేనికి నిందన ఆలోచనవు, ప్రతి విషయానికి దేవుడు మాట్లాడతాడు. నీకు ఈ కష్టం ఎందుకు వచ్చిందో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు. ఈ బాధలు గుండా నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ప్రార్థన చేసి దేవుడి మీతో మాట్లాడతాడు. ప్రతి విషయాన్ని దేవుడి మీతో పంచుకోవాలని ఆశగా ఉంటాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎవరిని త్రోసివేసి నెట్టివేసే దేవుడు కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సంగమా, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న పరమతండ్రి యేసయ్య. అవును నా పరమతండ్రి యేసయ్య, తండ్రి దానియేలుకి నా పరమతండ్రి యేసయ్య అయ్యా విశేష జ్ఞానాన్ని ఇచ్చి
అయ్యా అందరికంటే నా పరమ తండ్రి తెలివిగారుగా వచ్చిండు. కానీ నా పరమ తండ్రి దానియేలు కూడా ఆయన తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చించి ఎన్నో మార్లు ఎందరో రాజుల ముందు నిన్ను మహింపరిచి ఘనపరిచి నీకు ప్రభావం తీసుకొచ్చిన వ్యక్తిగా దానియేలు కనబడుచున్నాడు నా పరమ తండ్రి. ఏ బాధ రాని, ఏ సమస్య రాని, ఎలాంటి నిందల అవమానాలు రాని తండ్రి, కేవలం నీ వైపు చూసే కృపను దయచేయండి అయ్యా. నీ వైపు చూడాలి అయ్యా తండ్రి. వందనాలయ్యా రాజా, స్తోత్రాలయ్యా తండ్రి. నువ్వు మాతో ప్రతిసారి నువ్వు మాట్లాడుచున్న దేవుడు, ప్రతి నిమిషము నువ్వు మాతో నా పరమ తండ్రి సేవ మా పక్షంగా వాచ్యమాడుచున్న దేవుడు నా పరమ తండ్రి. అయ్యా మాకు జ్ఞానాన్ని దయచేయండి. నీ భావాలు, నీ కలభావాలు, నీ మర్మాలు తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని నజరేయుడ సర్వశక్తిమంతుడు దేవుడి నామములో అడుగుచున్నామయ్యా. అదే రీతిగా నా పరమ తండ్రి సేవ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ దాసుని దాసరాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, ఈ వాక్యము, ఈ ప్రార్థన అంతా కూడా నా పరమ తండ్రి నీ సన్నిధానాన్ని చేర్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.